ఈ యొక్క ఉగాది రోజు ఉగాది అంటే ఏమిటో తెలుసుకుందాం. మరి ఉగాది ఎక్కడ ప్రారంభమయ్యింది, ఎలా ప్రారంభమయ్యింది అని తెలుసుకున్నట్టయితే ఈ సోమకాసురుడనే రాక్షసుడు ఈ వేదాలన్నింటినీ కూడా తస్కరించి సముద్ర గర్భంలో దాచిపెడతాడు. మరి ఆ సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఈ యొక్క వేదాలన్నింటినీ కూడా విష్ణువు 10 అవతారాలలో మొదటి అవతారమైనటువంటి మత్స్యావతారాన్ని తీసుకుని ఆ యొక్క రాక్షసుని సంహరించి వేదాలను తీసుకుని బ్రహ్మగారికి అప్పగిస్తాడు. బ్రహ్మగారు ఆ రోజు నుండి ఈ యొక్క యుగాన్ని ఆరంభించాడు. మరి ఎలా ఆరంభించాడు, ఏ రోజును ఎంచుకున్నాడు అని తెలుసుకున్నట్లయితే కృత, త్రేత, ద్వాపర, కలియుగ ఈ 4 యుగాలలో మొదటిదైనటువంటి కృతాయుగాన్ని ఎంచుకున్నాడు. ఈ యొక్క కృతాయుగాన్ని ఎంచుకున్నాడు. ఆ యొక్క కృతాయుగంలో కూడా మనకు ప్రతి 60 తెలుగు సంవత్సరాలు 60 ఉన్నాయి కదా. ఆ 60 సంవత్సరాలలో మనకు ప్రభవ, విభవ మొదలుకొని ఈ దుందిబి, అక్షయ అనే 60 సంవత్సరాలలో మొదటి సంవత్సరమైనటువంటి ప్రభవ నామ సంవత్సరాన్ని ఎంచుకున్నాడు. ఈ యొక్క ప్రభవ నామ సంవత్సరాన్ని 2 భాగాలుగా చేసినట్టయితే ఉత్తరాయణము, దక్షిణాయనము. మరి అందులో మొదటిదైనటువంటి ఉత్తరాయణాన్ని ఎంచుకున్నాడు. ఉత్తరాయణంలో 6 మాసాలు, దక్షిణాయనంలో 6 మాసాలు. మరి ఉత్తరాయణంలోని 6 మాసాల్లో మొదటి మాసమైనటువంటి చైత్ర మాసాన్ని ఎంచుకున్నాడు. మరి ఆ చైత్ర మాసమును కూడా 2 భాగాలుగా విడదీస్తే శుక్లపక్షము, బహుళపక్షము. శుక్లపక్షములో 15 రోజులు, బహుళపక్షంలో 15 రోజులు. శుక్లపక్షములోని మొదటి రోజైనటువంటి పాఠ్యమి తిథిని ఎంచుకున్నాడు. అలాగే వారాలలో మొదటి వారమైనటువంటి ఆదివారాన్ని ఎంచుకున్నాడు. మరి ఇక్కడ ఈ యొక్క చూసుకున్నట్టయితే మనకు యుగము ఎప్పుడు ప్రారంభమయ్యింది అని చూసుకున్నట్టయితే మొదటిదైనటువంటి కృతాయుగాన్ని, అలాగే మొదటి సంవత్సరమైనటువంటి ప్రభవనామ సంవత్సరాన్ని, ఆయనమైనటువంటి మొదటి ఆయనమైనటువంటి ఉత్తరాయణాన్ని, అలాగే మాసమైనటువంటి చైత్ర మాసాన్ని, పక్షమైనటువంటి శుక్లపక్షాన్ని, తిథిలో పాఠ్యమి తిథి, వారములో ఆదివారము. అంటే కృతాయుగములో, ప్రభవనామ సంవత్సరములో, ఉత్తరాయణంలో, చైత్రమాసంలో, శుక్లపక్షంలో, పాఠ్యమి తిథి ఆదివారము నాడు ఈ యొక్క యుగము ప్రారంభమైనది. మరి యుగము అప్పుడు ప్రారంభమైనదయ్యా, మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు యొక్క యుగము ప్రారంభమై ఎన్ని రోజులయ్యింది అని తెలుసుకోవడానికి చిన్న